అని ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఈ రోజున నేను యాక్చువల్గా మార్నింగ్ రాజమండ్రిలో బయలుదేరి నేను భీమవరం ఆకివీడు వెళ్దామని బయలుదేరాను. నేను ఈ గొడవ జరిగిన మరుసటి రోజే ఇక్కడికి వద్దామని ప్రయత్నించినప్పుడు నన్ను 2 రోజులు హౌస్ అరెస్ట్ చేశారు రాజమండ్రిలో. నిన్న మొన్న కూడా హౌస్ అరెస్ట్లో ఉన్నాను. వేళ హౌస్ అరెస్ట్ చేయలేదు కదా, బాగా ఉన్నట్టుకున్నాయి పరిస్థితులు అని చెప్పి నేను బయలుదేరి రావడం జరిగింది. కానీ పాలకొల్లు దగ్గర పోలీసు వారు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఈ ఎంఆర్ఓ గారి ఆఫీస్కి తీసుకొచ్చారు. అక్కడ శాంతి భద్రతల దృష్ట్యా మీకు పర్మిషన్ ఇవ్వట్లేదండి, ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు, చాలామంది అడుగుతూ ఉన్నారు. అక్కడ పరిస్థితులు అసలు అనుకూలంగా లేవు, కాబట్టి మీరు వెళ్ళడానికి మీరు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, కానీ మీకు పర్మిషన్ ఇస్తే అందరికీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి నన్ను ఆఫ్ చేశారు. అందుకని చెప్పి నేను ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తున్నాను. పర్మిషన్ కూడా నేను రాశాను, కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా రాశాను. ఎందువల్లంటే ఇక్కడ ఒక సైడ్ వర్షన్ మాత్రకే బయటకు వస్తుంది. ఏంటంటే ఆ రోజున డిప్యూటీ స్పీకర్ గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు శ్రీరామనవమి సందర్భంగా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే దళితులు ఆయన మీద దాడి చేశారు, తగినోళ్ళని కొట్టారు అనే వర్షన్ అన్నది బయటకు బాగా వచ్చింది. కానీ అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి, ఆయన వెళ్ళారు, ఆయన పూజ చేసుకున్నారు, అక్కడ దండేశారు. దండేసిన తర్వాత ఆయన కారులో వెళ్ళిపోయారు. ఎన్నో 30-40 కారుల్లో వచ్చారు, కారులో ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లాస్ట్లో ఉన్న వాళ్ళకి, ఆ పేటలో ఉన్న వాళ్ళకి చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన దాంట్లో ఇద్దరు కొట్టుకున్నారు, ఇరుపక్షాలకి దెబ్బలు తగిలింది. వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కానీ ఎవరైతే దెబ్బలు తిన్నారో జనసేన కార్యకర్తలు అని చెప్పి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి, ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు వూండ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఆ వూండ్ సర్టిఫికేట్లో ఒకవేళ తల మీద కానీ లేకపోతే గుండెల్లో కానీ ఎక్కడన్నా తగలరాని చోట తగిలితే ప్రాణం పోతుంది అన్న చోట తగిలినప్పుడు, లేకపోతే ఏదైతే ఆయుధం ఉపయోగించారు, కత్తి కానీ రాడ్ కానీ ఇటువంటివి ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. కానీ వాళ్ళకి చిన్ని గాయాలు, గీసుకున్న గాయాలు అయితే 57 మంది మీద అక్కడ గొడవలో పాల్గొన్నది ఇద్దరు కొట్టుకున్నప్పుడు 57 మంది కొట్టున్నట్లయితే ఆ ముగ్గురు చనిపోదురు, అసలు సమస్య లేదు. అటువంటిది ముగ్గురు దెబ్బలు తగిలిన తర్వాత 57 మంది వన్ సైడెడ్గా ప్రభుత్వం కావాలని కక్షతో దళితుల మీద కేసు పెట్టించింది. కాబట్టి ఈ వర్షన్ 57 మంది ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఒక దొమ్మిలో అయినా సరే 57 మంది మీద అటెంప్ట్ మర్డర్ ఎలా కేసు పెట్టగలరండి? అక్కడ లేని వాళ్ళని, ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి, అక్కడ ఎవరైతే ఉన్నారో అందరినీ తీసుకొచ్చి, వైసీపీ కార్యకర్తలు మరి ఎవరెవరు మనకు తెలియదు కానీ అందరినీ తీసుకొచ్చి అలా పెట్టేశారు. అది అసలు విషయం తెలుసుకుందాం, అక్కడికి వెళ్ళి ఏం జరిగిందని తెలుసుకుందాం అన్న ఉద్దేశంతోనే నేను అక్కడికి వచ్చాను తప్పితే గొడవలు పెట్టడానికో లేకపోతే ఇంకో విషయం చేయడానికో నేను రాలేదు. అక్కడ దళితులకి ఒక బిక్కుమంటూ ఉన్నారు. పోలీసులు ఆ గ్రామానికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. పోలీసులు ఆ గ్రామం అంతా కాపు కాస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఒక ఎక్స్ఎంపీగా నాకు ఉంది. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేశాను, ప్రజాప్రతినిధిగా పనిచేశాను. కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది. పైగా నేను రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా అయ్యాను. కాబట్టి ఆ రిజర్వ్డ్ పీపుల్కి, మరి ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ పీపుల్కి అయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించాల్సిన బాధ్యత, వాళ్ళ యొక్క యోగక్షేమాలు విచారించాల్సిన బాధ్యత నాకు ఉంది. అందు గురించి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి లెటర్ పెట్టండి, పర్మిషన్ ఇవ్వమని. రేపు కానీ ఎల్లుండి కానీ పర్మిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తాను. థ్యాంక్ యూ.